గతసారి మనం చాలా అద్భుతమైన విషయం మాట్లాడుకున్నాం కదా. అర్జునుడికి కృష్ణుడి విశ్వరూపం కనిపించింది. ఆ రూపం చూసి అర్జునుడు ఏమైనాడో గుర్తుందా? అవును, చాలా భయపడ్డారు. అంత పెద్ద రూపం చూసి నోరు మూతపడిపోయింది అతనికి. అమ్మా, అది చాలా భయంకరంగా ఉంటుందా లేదా అందంగా ఉంటుందా? రెండూ ఉంటాయి మీరా. అది చూసి అర్జునుడికి ఒక్కసారిగా అర్థమైంది. కృష్ణుడు అతని పక్కన నిలబడ్డ మిత్రుడు మాత్రమే కాదు, సమస్త విశ్వమే అతనిలో ఉందని. ఆ అనుభవం తర్వాత అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న నాన్నా? అదే ఇప్పుడు చదవబోతున్నాం. 12వ అధ్యాయం మొదలవుతోంది. భక్తియోగం. కృష్ణుడిని ఎలా పూజించటం మంచిది అని అర్జునుడు అడుగుతున్నాడు. చాలా మంచి ప్రశ్న, మనకు అనిపించే ప్రశ్నే. అర్జునుడి ప్రశ్న వినండి. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాహ. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు, కృష్ణ, నిన్ను నేరుగా నీ రూపాన్ని మనసులో పెట్టుకుని భక్తితో పూజించేవాళ్లు ఉన్నారు. అంతేకాదు, నిరాకారాన్ని అంటే రూపం లేనిది, కళ్లకు కనిపించనిది పూజించేవాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు మంచి యోగులు? అమ్మా, నిరాకారం అంటే ఏమిటి? రూపం లేకుండా ఎలా పూజిస్తారు? మంచి ప్రశ్న ఆరో. చూడు, కొందరికి కృష్ణుడు, రాముడు, అమ్మవారు అని ఒక రూపం ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. మరికొందరు దేవుడికి రూపం లేదు, అన్నిటిలోనూ ఉన్నాడు అని అలా ఆలోచిస్తారు. రెండూ నిజమే. కాని అర్జునుడికి తెలుసుకోవాలని ఉంది, ఏది ఎక్కువ పరిపూర్ణం అని. నాన్నా, నాకు కృష్ణుడు అంటే వెంటనే ఆ చిన్న బొమ్మ గుర్తొస్తుంది. మన పూజగదిలో ఉన్నది. అది చూస్తే హాయిగా అనిపిస్తుంది. అవును మీరా, అదే భక్తి. ఇప్పుడు కృష్ణుడు ఏమని జవాబిచ్చాడో వినండి. శ్రీభగవాను వాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః. కృష్ణుడు చెప్తున్నాడు, నా రూపంలో మనసు లగ్నం చేసి ఎప్పుడూ నన్ను పూజించేవాళ్లు, చాలా గాఢమైన శ్రద్ధతో నన్ను ఆరాధించేవాళ్లు, వాళ్లే నా దృష్టిలో అత్యంత పరిపూర్ణమైన యోగులు. అంటే నేరుగా కృష్ణుణ్ణి ప్రేమించడం మంచిదా? అవును, కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించడం, నా గురించి ఆలోచించడం, నా రూపాన్ని మనసులో పెట్టుకోవడం, ఇది చాలా సులభం, చాలా శక్తివంతం. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు మనసు అక్కడే ఉంటుంది, బలవంతంగా ఉంచాల్సిన పని ఉండదు. నాన్నా, నేను నా బొమ్మను హగ్ చేసుకుంటే అనిపించేటు. సరిగ్గా అదే మీరా. ఆ బొమ్మ నీకిష్టం కదా, దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు వేరే ఏదీ ఆలోచించవు, హాయిగా అనిపిస్తుంది. భక్తి అంటే అదే, ఆ పర్సనల్ కనెక్షన్, ఆ ప్రేమ. అది ఉన్నప్పుడు దేవుడికి దగ్గరవడం చాలా సహజంగా జరిగిపోతుంది. ప్రేమించే భక్తి మనల్ని దేవుడికి దగ్గర చేస్తుంది. అమ్మా, భక్తి అంటే ఏమిటో ఒక్కసారి చెప్తావా? భక్తి అంటే ప్రేమతో కూడిన పూజ. ఆరో, బలవంతంగా కాదు, మనసు అక్కడికి వెళ్లాలని ఉండటం. కృష్ణుడంటే ఇష్టమనిపించి ఆ ఇష్టంతో పూజించడం. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. నిరాకార పూజ గురించి కృష్ణుడు ఏమంటున్నాడో. ఇప్పుడు కృష్ణుడు నిరాకార పూజ గురించి చెప్తున్నాడు. ఏ త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, కొందరు ఆ అక్షరాన్ని పూజిస్తారు. అక్షరం అంటే నాశనం కానిది, దాన్ని చెప్పడానికి మాటలు రావు, కళ్లకు కనిపించదు, ఎక్కడైనా ఉంటుంది, ఆలోచనకు అందదు, ఎప్పుడూ మారదు. అలాంటి నిరాకారాన్ని పూజించేవాళ్లు కూడా ఉన్నారు. అమ్మా, ఆలోచనకు అందని దాన్ని ఎలా పూజిస్తారు? అది చాలా కష్టంగా అనిపిస్తోంది. నిజమే ఆరో, చాలా కష్టం. గాలిని చూడలేం కదదా, కాని ఉందని తెలుసు. అలాంటిది మనసులో పట్టుకోవడం చాలా కష్టం. పిల్లలు చదువులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఉదాహరణ లేకుండా అర్థం చేసుకోవడం, అది ఎంత కష్టమో తెలుసు కదా. అవునన్నా, మ్యాథ్లో ఆబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ చాలా కష్టంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉంటే వెంటనే అర్థమవుతుంది. నాన్నా, మరి నిరాకారాన్ని పూజించేవాళ్లు తప్పు చేస్తున్నారా? తప్పు కాదు మీరా. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆ దారి కూడా దేవుడికి చేరే దారే. కానీ మనకు శరీరం ఉంది కదా, మనసు ఉంది కదా, మనకు ఒక రూపం, ఒక పేరు, ఒక ప్రేమ ఉంటే మనసు అక్కడే నిలబడటం సులభం. రూపం లేనిదాన్ని పట్టుకోవడానికి చాలా ఎక్కువ ప్రయత్నం కావాలి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, పర్సనల్ కనెక్షన్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవడం సులభం. ఇప్పుడు తర్వాతి శ్లోకం వినండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తా సత్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, రూపం లేనిదాన్ని, కనిపించనిదాన్ని మనసు పట్టుకోవటానికి చాలా కష్టపడాలి. శరీరం ఉన్నవాళ్లకు ఆ నిరాకార మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అది తప్పు కాదు,
కానీ కష్టం. అంటే కృష్ణుడు అంటున్నాడు నన్ను నేరుగా ప్రేమించడం సులభం అని. సరిగ్గా చెప్పావు. పర్సనల్ కనెక్షన్స్ అర్థం చేసుకోవడాన్ని సులభం చేస్తాయి. ఇది కృష్ణుడు మనకు చెప్తున్న విషయం. నాన్న, నాకు కృష్ణుడు మన్ ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు. అదే భక్తి మీరా. ఇప్పుడు తర్వాత చూద్దాం. ఆ నిరాకార మార్గంలో వెళ్లేవాళ్లు ఏమి సాధిస్తారో కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు చాలా అందమైన శ్లోకం. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కృష్ణుడు చెప్తున్నాడు, తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని అన్ని జీవులలోనూ సమానంగా చూసి అన్ని ప్రాణులకు మేలు చేయటంలో ఆనందపడేవాళ్లు వాళ్ళు నన్నే చేరుతారు. అమ్మా, ఇంద్రియాలంటే? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ ఇంద్రియాలు 6. వీటిని అదుపులో పెట్టుకోవడమంటే ఏదైనా మంచి కనిపిస్తే వెంటనే పరిగెత్తకపోవడం, ఏదైనా చెడు వినిపిస్తే వెంటనే కోపం రాకపోవడం, నిదానంగా ఉండడం. నాన్న, అన్ని జీవులలోనూ సమానంగా చూడటం అంటే పిల్లులను కూడా మనలాగే చూడాలా? అవును మీరా. ఆ పిల్లికి కూడా నొప్పి తెలుసు, ఆకలి తెలుసు, ప్రేమ తెలుసు. సర్వభూతహితే రతాః అంటే అన్ని ప్రాణులకు మేలు చేయడంలో సంతోషపడటం. ఇది చాలా అందమైన మాట. నాన్న, కానీ ఇది చాలా కష్టం కదా, అన్నిట్లోనూ సమంగా చూడడం. కష్టమే ఆరో. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఇది కూడా ఒక మార్గం, కానీ సాధన చెయ్యాలి. ఆ సాధన చేసేవాళ్లు దేవుడిని చేరతారు. కానీ భక్తి మార్గంలో ప్రేమ ఉంటుంది కదా, అది సహజంగా వస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఒక అందమైన విషయం చెప్తున్నాడు. భక్తి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఎందుకంటే మనసు ఒకచోట లగ్నమైనప్పుడు అటూ ఇటూ తిరగదు. డివోషన్ హెల్ప్స్ అస్ ఫైండ్ పీస్ అండ్ బ్యాలెన్స్. భక్తి మనకు శాంతిని, సమతను ఇస్తుంది. అమ్మా, నాకు భయంగా అనిపించినప్పుడు కృష్ణుడి బొమ్మ పట్టుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది. అది భక్తి అవుతుందా? అవుతుంది మీరా. అదే భక్తి. గుండె ఆ కనెక్షన్ కోసం వెతుకుతుంది. నువ్వు కృష్ణుడి దగ్గర దాన్ని కనుగొంటున్నావు. తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు నెమ్మదిగా శ్వాస తీసుకుంటే లోపల శాంతిగా అనిపిస్తుంది కదా, అలాగే భక్తి మనసుకు ఒక ఆధారమిస్తుంది. ఏం జరిగినా లోపల నిలకడగా ఉంచుతుంది. అంటే భక్తి ఒక రకమైన యాంకర్ లాంటిదా నాన్న? చాలా బాగా చెప్పేవారవ్. సరిగ్గా అదే. ఇప్పుడు మనం చదివిన శ్లోకాలన్నీ కలిపి ఒకసారి చూద్దాం. అర్జునుడి ప్రశ్నకు కృష్ణుడు ఏమని జవాబిచ్చాడో. ఆరవ్, మీరా, ఇప్పటిదాకా మనం ఏం విన్నాం? అర్జునుడు ఏమి అడిగాడు? రూపంతో పూజించడం మంచిదా, రూపం లేకుండా పూజించడం మంచిదా అని అడిగాడు. కృష్ణుడు చెప్పాడు, నన్ను ప్రేమించడం మంచిది అని. అవును మీరా. ఇప్పుడు మళ్ళీ ఆ 2వ శ్లోకం గుర్తు చేసుకో. మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమా మతాః. ఇందులో 2 మాటలు చాలా ముఖ్యమైనవి. నిత్యయుక్త అంటే ఎప్పుడూ నన్ను మనసులో పెట్టుకుని, శ్రద్ధయా పరయోపేతాః అంటే చాలా గాఢమైన శ్రద్ధతో. అమ్మా, ఎప్పుడు కృష్ణుని మనసులో పెట్టుకోవడం కష్టం కాదా? స్కూల్లో ఆటలాడుతున్నప్పుడు. నిజమే ఆరో. కానీ ఎప్పుడు అంటే ప్రతిక్షణం నేరుగా ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఎవర్నైనా నిజంగా ప్రేమిస్తే వాళ్లు మనసులో ఎక్కడో ఉంటారు కదా, అలాంటిది. ఆటలాడుతున్నప్పుడు కూడా నీ అమ్మ మనసులో ఉంటుంది కదా. అవునాన్నా, అది నిజమే. నాన్న, అందరూ ఒకే రకంగా భక్తి చేయాలా? లేదు మీరా. కృష్ణుడు ఎక్కడా ఒకే మార్గం అని చెప్పలేదు. వేర్వేరు మనుషులకు వేర్వేరు మార్గాలు పనిచేస్తాయి. కానీ ప్రేమతో, శ్రద్ధతో చేసే భక్తి అది చాలా సహజంగా, చాలా సులభంగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయం. కృష్ణుడు నిరాకార మార్గాన్ని తప్పు అనలేదు, కష్టం అన్నాడు. 2 మార్గాలు దేవుడికి చేరే దారులే. కాని ప్రేమ ఉన్నప్పుడు దారి సులభంగా అనిపిస్తుంది. అమ్మా, యోగా అంటే ఏమిటి? శ్లోకంలో అది వచ్చింది కదా. యోగా అంటే దేవుడితో కనెక్ట్ అవ్వటానికి ఒక మార్గం లేదా సాధన. భక్తి యోగా అంటే ప్రేమతో, భక్తితో ఆ కనెక్షన్ చేసుకోవటం. జ్ఞానయోగా అంటే జ్ఞానంతో, కర్మయోగా అంటే పనుల ద్వారా. ఇవన్నీ వేర్వేరు దారులు, ఒకే గమ్యం. అమ్మా, నాకు భక్తియోగ ఇష్టం. మీరాకు ఇప్పటికే తెలుసు. పిల్లలు, ఈ శ్లోకాలన్నీ మళ్ళీ ఒక్కసారి కలిపి చూద్దాం. అర్జునుడు అడిగాడు, రూపంతో పూజించటం మంచిదా, నిరాకారాన్ని పూజించటం మంచిదా? కృష్ణుడు చెప్పాడు, నన్ను ప్రేమతో, శ్రద్ధతో పూజించేవాళ్లు నాకు ప్రియులు. నిరాకార మార్గం తప్పు కాదు, కాని శరీరం ఉన్నవాళ్లకు కష్టం. మరి ఆ నిరాకార మార్గంలో వెళ్లేవాళ్లు కూడా నన్నే చేరతారు. అన్ని జీవులలో సమభావం ఉంటే
ఇంద్రియాలు అదుపులో ఉంటే. అమ్మా, అంటే భక్తి చేసేవాళ్ళు ఒక్కరే కృష్ణుని చేరతారా? మిగతా వాళ్ళు చేరరా? లేదు ఆరవ్, కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. 2 మార్గాలు అతనికే చేరతాయి, కాని ఒకటి సులభం, ఒకటి కష్టం. ఒక కొండ ఎక్కడానికి 2 దారులు ఉంటాయి కదా, ఒకటి నేరుగా, ఒకటి చుట్టూ. 2 కొండమీదకే తీసుకెళ్తాయి. నాన్న, కృష్ణుడు అర్జునుడికి ఏ మార్గం చెప్పాడు? భక్తి మార్గం. ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడంటే ప్రేమ ఉంది. వాళ్ళిద్దరూ మిత్రులు. ఆ ప్రేమ ఉన్నప్పుడు భక్తి సహజంగా వస్తుంది. నాన్న, మనం ఇంట్లో పూజ చేస్తాం కదా, అది భక్తి యోగా అవుతుందా? అవుతుంది ఆరవ్. ప్రేమతో చేస్తే. కేవలం అలవాటుగా చేయటం వేరు, మనసు అక్కడే ఉండి ప్రేమతో చేయటం వేరు. కృష్ణుడు అడుగుతున్నది మనసు. సుడా. అమ్మా, నేను పూజగదిలో కూర్చుంటే కొన్నిసార్లు మనసు వేరే చోట ఉంటుంది. అది తప్పా? తప్పు కాదు మీరా, అది అందరికీ అవుతుంది. కాని మనసు వేరే చోటికి వెళ్ళిందని తెలిసినప్పుడు మళ్లీ తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టడమే భక్తి. అది ప్రయత్నం, ప్రేమతో చేసే ప్రయత్నం. కృష్ణుడు ఈ అధ్యాయంలో చాలా మంచి విషయం చెప్తున్నాడు. భక్తి అంటే పర్ఫెక్ట్గా చేయడం కాదు, మనసు ఆ కనెక్షన్ కోసం వెతకడం, ఆ ప్రేమను పెంచుకోవడం, అది చాలు. నాన్న, అర్జునుడికిప్పుడు ఏమనిపించిందో అనిపిస్తుంది? ఏమనిపించిందో? కృష్ణుడు నేరుగా నన్ను ప్రేమించు అన్నాడు కదా, అర్జునుడికి చాలా హాయిగా అనిపించి ఉంటుంది. అవును ఆరవ్, ఇది చాలా అందమైన అబ్జర్వేషన్. కృష్ణుడు సంక్లిష్టంగా చెప్పలేదు, నేరుగా చెప్పాడు. నన్ను ప్రేమించు, శ్రద్ధతో పూజించు, నీ మనసు నా దగ్గర పెట్టు, అంతే. ఇప్పటిదాకా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, భక్తి అంటే ప్రేమ, శ్రద్ధ, మనసు లగ్నం. అది సులభమైన మార్గం. కాని ఈ అధ్యాయం ఇక్కడే ఆగదు. ఇంకా ఏముంది నాన్న? కృష్ణుడు తర్వాత చెప్తున్నాడు, నాయందు మనసు నిలపలేకపోతే అభ్యాసం ద్వారా నన్ను చేరు. అదీ కాకపోతే నా కోసం పని చెయ్యి. అదీ కాకపోతే ఆకపోతే అని ఒక్కొక్క మెట్టు చూపిస్తున్నాడు. ఒక మనిషి ఎంత చిన్న అడుగు వేసినా కృష్ణుడు ఆ అడుగును గుర్తిస్తాడు. అంటే కృష్ణుడు ఎవరినీ వదిలిపెట్టడా? ఆ జవాబు తర్వాతి శ్లోకాల్లో ఉంది మీరా.